హాయ్ అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్‌తో అలా ఉన్నాను. అండ్ యాక్చువల్లీ ఈ 1 వీక్ నుంచి మన వీడియోస్ రెగ్యులర్‌గా రావట్లేదు కదా! అదెందుకంటే తిరుమల వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసము. సో, వెళ్ళటం వల్ల నేను వీడియోస్ రెగ్యులర్‌గా చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో, ఇంక నుంచి మన వీడియోస్ అనేది రెగ్యులర్‌గా వస్తాయి. ఓకేనా? ఆహ్, అండ్ మీలో ఎవరైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ అండ్ కెరియర్ గురించి కానీ, రిలేషన్‌షిప్ వైస్ కానీ, అండ్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, అండ్ ఇంకా జాబ్ కానీ, దేని రిలేటెడ్ అయినా మీరు తెలుసుకోవాలి. మీ పర్సన్ నేమ్ పైన తనసలు ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు. లైక్ మేల్, ఫీమేల్ అలా ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఇలా డిఫరెన్సెస్ ఏం లేవు. సో, ఎవరైనా చూడొచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. సో, ఎవరి గురించైనా చూడొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్స్ గురించి కానీ, లైక్ మీ క్లోజ్ పర్సన్ గురించి కానీ, సో ఎవరి గురించైనా చూడొచ్చు. అలా రిలేషన్ వైస్ వచ్చినప్పుడు ఏమిటంటే స్ట్రాంగ్ బాండ్ అని తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే. సో ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చెక్ చేద్దాము. అంటే చెక్ చేసి కూడా మనం చాలా రోజులు అయిపోయింది కదా! సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సో ఇది ఒక్కసారి పక్కన పెట్టేసి ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఫస్ట్. దాని తర్వాత టారో చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఎస్, మీరేమనుకుంటున్నారో దేని గురించి చూస్తున్నారో అది అవుతుందంట అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఎస్, 2 టైమ్స్ అది వచ్చింది. చాలా పాజిటివ్ వచ్చింది. సో రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. సో ఎంతమందికి మన రీడింగ్స్ అనేది రెసొనేట్ అవుతున్నాయని కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సక్సెస్. ఓకే, మీరు ఏదనుకుంటే అది జరుగుతుందంట, సక్సెస్ అవుతుంది, నిజంగానే జరుగుతుంది, మీరు అనుమానాలు పెట్టుకోకండి అని ఏంజెల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. అబండెన్స్. మనీ పరంగా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అబండెన్స్ అంటే మీకు సరిపడినంత మీ ప్రాబ్లమ్స్కి తీరిపోయేంత మనీ కూడా వస్తాయి. సక్సెస్ అవుతారు, మీరు అనుకున్నది జరుగుతుంది. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో. మై యూర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి గ్రోత్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. ఎంప్రెస్.
of Swords, King of Swords, Page of Cups, Death, Knight of Swords, Ace of Cups, Ten of Wands. సో ఈ రీడింగ్లో మోస్ట్లీ వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. జమిని, లిబ్రా, అక్వేరియస్ ఈ మూడు రాశుల వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వీళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో మాత్రం. ఓకే, మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మీరు లేకుండా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు, బాధపడుతున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అండ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైతే కనుక ఈ రిలేషన్ మేబీ మీ పర్సన్ డివోర్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, నాకు న్యాయం కావాలి, ఇంకా నేను ఈ రిలేషన్ని భరించలేను ఇలా. అంటే మీ గురించి ఎవరో వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఆ నెగిటివిటీ అనేది తట్టుకోలేక ఇంకా ఆ పర్సన్ ఏం చేస్తారంటే కోపంలో ఇంకా నాకు డివోర్స్ కూడా కావాలి అని అడుగుతారు. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే గనక ఇచ్చి పారేస్తే అట్లీస్ట్ మనం ప్రశాంతంగా నా జాబ్ అయినా చేసుకోగలను. ఇంకా ఇలా నెగిటివ్ టాకు, ఇబ్బంది పడ్డం, బాధపడ్డం ఇలాంటివి నేను భరించలేకపోతున్నాను. ఓకే అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇది అన్మ్యారీడ్ వాళ్ళు రిలేషన్షిప్ వాళ్ళు అయితే కనుక మీకు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అదే కోపంగా ఉన్నారు వాళ్ళు, కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మీ రిలేషన్లో మీ గురించి మీ పర్సన్ దగ్గర నెగిటివ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా నెగిటివ్గా మీ గురించి వినటం ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక కోపం వచ్చేసి ఆ కోపంలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్. ఈరోజు ఎనర్జీస్ అలా ఉన్నాయి. సరే ఇంక వద్దులే, ఇంకా ఆ పర్సన్తో నాకెందుకు, నా లైఫ్ నేను చూసుకుంటాను, ఇంక ఎలాగో తను నన్ను అర్థం చేసుకోలేరు ప్రాపర్గా, నా లైఫ్కి అట్లీస్ట్ మనీ అయినా ఉంటే నా వాళ్ళనైనా నేను బాగా చూసుకోగలను, నాకు నేనైనా హ్యాపీగా ఉండగలను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇంకా నా గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాము, అట్లీస్ట్ ఇలా అయినా నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది, అంటే ఒక మానసిక ప్రశాంతత అయినా నాకు దొరుకుతుంది అని ఇంకా వాళ్ళు అలా డిసైడ్ అయిపోయారు. అట్లీస్ట్ మనీ ఉంటేనే ఈ ప్రపంచంలో మనం బతకగలము హ్యాపీగా. బికాస్ నా పర్సన్ నన్ను చీట్ చేశారు అనే ఈ బాధలో ఉన్నారు వాళ్ళు. నేను మోసపోయాను, ఇంక ఈ రిలేషన్ సెట్ రైట్ అవుతుందో అవ్వదో కూడా నాకు అర్థం కావట్లేదు, ఈ బాధలంతా నాకెందుకు, మనీ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం, నా గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాము కొన్నాళ్ళు అనుకుంటున్నారు. సో ఎంప్రెస్, సో మిమ్మల్ని మీరంటే వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. కానీ ఏంటంటే మీ గురించి చెడుగా చెప్పే మాటలు విని వాళ్ళు ఇలా డైవర్ట్ అవుతున్నారు.
మీరంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. సో, చూడండి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు వాళ్ళు. అండ్ మీకు వాళ్ళకి మేబీ గొడవ జరిగినప్పుడు వర్షం పడ్డము, ఇలాంటి సిట్యుయేషను, ఇలాంటి సినారియోస్ కూడా జరిగుండొచ్చు. మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది వాళ్ళకి. అంటే అంటే మీరు ఆల్వేస్ వాళ్ళని చూసుకుంటారని, అడిగింది ఏది కాదనకుండా ఇస్తారు. అని మంచి అభిప్రాయం ఉంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని బాగా పొల్యూట్ చేస్తున్నారు. చూడండి. చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఇలా వచ్చేసి ఆ పర్సన్ అలా, ఇలా అని ఇలా ఈ పర్సన్‌కి చెప్పడం వల్ల సమాధానం చెప్పుకోలేక బాధపడుతున్నారు. నెగెటివ్ టాకింగ్ వాళ్ళెక్కువున్నారు. మీ గురించి వాళ్ళ దగ్గర నెగెటివ్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఎక్కువున్నారు. మీరు మంచివాళ్ళు కాదని ఇలా చెప్పడం వల్ల మీ మీద ఇష్టం ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ గుండె ముక్కలైపోయింది. అలా నెగెటివ్ మాట్లాడడం వల్ల. అది. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ అసలు మీరు లేకుండా వాళ్ళకి నైట్ టైము నిద్ర గూడా పట్టట్లేదు. ఎంత పడుకుందామని ట్రై చేస్తున్నా సరే మధ్యలో మధ్యరాత్రుల్లో అలా ఉలిక్కిపడి లేవడము, బాధపడ్డము. అసలు మీ గురించి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకసలు నిద్ర గూడా ప్రాపర్‌గా పట్టట్లేదు. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోతున్నారు. ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అసలు ఆన్సర్ అనేది వాళ్ళకి దొరకట్లేదు. కింగ్ ఆఫ్ వర్డ్స్. అండ్ ఇక్కడేంటంటే వాళ్ళ ఫాదర్ గానీ, వాళ్ళ హస్బెండ్ కానీ ఇలా ఏమంటారు? ఎవరికీ చెప్పుకోలేరు, బాధపడుతున్నారు. అది వాళ్ళ సిట్యుయేషన్. అసలు ఎవరికి చెప్పాలన్నా కూడా అసలు ఏం జరిగిందన్న క్లారిటీ లేదు. క్లారిటీ లేక బాధపడుతున్నారు. వాళ్ళు ఏం అడుగుతారు? వాళ్ళకేం సమాధానం చెప్పాలి నేను? ఇది ప్రాబ్లమ్. బట్ మీకు ఇంకా ఇష్టముంది. మీ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టముందని ఆ పర్సన్‌కి తెలుసు. తెలుసు. కానీ ఏంటి? ఎండ్ చేసేద్దాము అనుకుంటున్నారు. అది. ఇంక వద్దులే జరిగిందంతా జరిగిపోయింది. ఇంక ఇంతకాలం జరిగింది జరిగింది. ఇంకా కంటిన్యూ చేసినా ఇంక ఉపయోగం లేదు. మళ్ళీ ఇదే సైకిల్‌లో ఇలాగే బాధపడాలి. ఎందుకు అవసరమా? అట్‌లీస్ట్ ఇద్దరం సెపరేట్ అయిపోయినా హ్యాపీగా ఉందాము అని ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచిస్తున్నారే తప్ప నైట్ ఆఫ్ వర్డ్స్ మళ్ళీ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎండ్ చేసేయాలి అనిపిస్తుంది గానీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. చెయ్యగలనా లేదా? చేస్తే ఏమవుతుందో? చెయ్యకపోతే ఏమవుతుందో? అసలు తనని నా లైఫ్ నుంచి దూరం పెట్టేసి నేను ఉండగలనా? అని కూడా ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. బట్ ఇంకా స్టిల్ మీరంటే ప్రేమ ఉంది. ప్రేమ ఇలా వాటర్ చూసారా? ఓవర్‌ఫ్లో అవుతుంది గదా! అలాగే మీరంటే ప్రేమ కూడా ఆ పర్సన్‌కి అంతే ఓవర్‌ఫ్లో అవుతుంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కంట్రోల్ చేసుకోలేకే వాళ్ళిలా బాధపడాల్సొస్తుంది. మీరంటే ఇంత ప్రేమ ఉంది గదా! ఇంత ప్రేమ ఉంది. కంట్రోల్ చేసుకోలేక బాధపడుతున్నారు. ఫీలింగ్స్ ఒస్తున్నాయి. మీరు గుర్తొస్తున్నారు. అలోన్‌గా నైట్ టైమ్ నిద్రపోవాలన్నా కూడా బాధగానే ఉంది. కానీ ఇంకా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు ప్రాబ్లమ్ అయిపోతుందేమో, నాకు బర్డెన్ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు. అండ్ తనకి గూడా చాలా చాలా అంటే కొన్ని బర్డెన్స్ ఉన్నాయి. ఇక మీరు కూడా ఇంకా తనకి బర్డెన్ అయిపోతారేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఆల్రెడీ నా లైఫ్‌లో ఇలా ఫ్యామిలీ బర్డెన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు చాలా ఉన్నాయి. ప్రెషర్స్ ఎక్కువున్నాయి. ఫ్యామిలీ ప్రెషర్ ఉంది. జాబ్ ప్రెషర్ ఉంది. ఇలా ప్రెషర్స్ నా లైఫ్‌లో నాకు చాలా ఉన్నాయి. వీటన్నిటికి తోడు మళ్ళీ ఇది గూడా ఇంకో కొత్త ప్రెషర్ నాకు అవసరమా? అనుకుంటున్నారు. ప్రేమ ఉంది నిజమే. కానీ అవతల వాళ్ళు చెప్పిన మాట కూడా కన్సిడర్ చెయ్యాలి కదా! అనేది వాళ్ళ ఫీలింగ్. సో, అది.
మీ పర్సన్ అయితే టోటల్‌గా ఓవరాల్‌గా చూస్తే ఎండ్ చెయ్యాలన్న ఆలోచన రిలేషన్ ఇంతటితో ఎండ్ చెయ్యాలన్న ఆలోచన ఉంది. బట్ ఎండ్ చేసేసి నేను ప్రశాంతంగా ఉండగలనా? బికాజ్ నాకింకా ప్రేమ ఉంది. వాళ్ళందరి మాట విని నేను ఎండ్ చేసేయాలనుకుంటున్నానే తప్ప నాకు మాత్రం చేయాలని లేదు. చెయ్యాలనే ఉద్దేశమే లేదు. నాకింకా ఇష్టముంది. తనతో కలిసి ట్రావెల్ చెయ్యాలనుంది. బట్ ఇన్ని మాటలు, ఇంత నెగటివిటీ తీసుకొని నేను ముందుకెళ్ళాలంటే నాకు భారం అయిపోతుందేమో, నాకు స్ట్రెస్ అయిపోతుందేమో, నాకు బర్డెన్ అయిపోతుందేమో అని ఆలోచించి వాళ్ళు భయపడుతున్నారు. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఆహ్, మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.